అంటే వాళ్ళు అట్లా తింటారని తెలుసు కదా. ఇక్కడ మనం తర్వాత మేనేజ్ చేసుకోగలం అనేటువంటిది ఒక ధైర్యం ఉంటది ఇక్కడ. ఇంకోటి పేపర్లలో రాయడానికి తప్పించి, అది కూడా చంద్రబాబు క్యారెక్టర్ ని ప్రమోట్ చేస్తూ వీళ్ళందరూ ఎదవలని రాయడానికి తప్పించి, అరే గవర్నమెంటే నువ్వు లిక్కర్ షాపులు పెట్టేస్తా, బెల్ట్ షాపులు, గవర్నమెంటే వాళ్ళని పిండి తింటంటే, గవర్నమెంటే ఏదైతే ఇసుకకి సంబంధించి నేరుగా ఉచితంగా కాకుండా లారీల వాళ్ళకి చేతికి అప్పచెప్పేస్తుంటే ఎక్కడుంది ఇంకక్కడ? గవర్నమెంటే కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాలంటీర్లను రోడ్డును పడేసింది, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సచివాలయం సిబ్బందిని ఏడిపిస్తోంది. వాళ్లే ఏడిపిస్తున్నప్పుడు కిందోడు ఇంకా ఎక్కువ ఏడిపిస్తాడు కానీ తక్కువ ఎందుకు ఉంటాడు? ఇది ఏమని కోరుకుంటున్నారు వీళ్ళు? పబ్లిక్ అవన్నీ జగన్ చేసిన అన్ని తప్పు అనుకున్నారు కాబట్టి మాకు ఓటేశారు అనుకుంటున్నారు, కరెక్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజున ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోనీయకుండా జగన్ చేశాడు. ఒకప్పుడు చంద్రబాబు నాలాంటి వాళ్ళు అభిమానించింది అదే అని చెప్పాను కదా ఇందాక. అప్పుడు తన ఆకస్మిక తనిఖీలో కంప్లైంట్ వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాడని ఆయన మీద తీసుకుంది. జగన్ టైంలో అట్లా వాళ్ళ మీద యాక్షన్ జోలికి పోలేదు. కానీ ఇతను చేసిన తెలివైన పని ఏంటి? వాలంటీర్ సిస్టమ్ పెట్టడం ద్వారా 100కి 80% మంది పని వాలంటీర్ ద్వారానే జరిగిపోయింది, సచివాలయం ద్వారా. ఇది ఎవడన్నా వీళ్ళకి ప్రేమతో సరే నువ్వు ఈ పని చేసి పెట్టావు కదా వేయించుకుంటే తీసుకుని ఉండొచ్చు నేను, కానీ నువ్వు నాకు ఇంత ఇస్తే నీకు ఈ పని జరుగుతుందని ఇప్పుడు అడుగుతున్నట్లేదు కదా. అప్పుడు అయినా కూడా జనం ఓడగొట్టారు కదా. అంటే కరప్షన్ ని కంట్రోల్ చేశాడు అతను. రెవెన్యూ ఎక్కడ ఉంటది కరప్షన్ ఎక్కువ? రెవెన్యూ, పోలీసు, ఈ డిపార్ట్మెంట్స్ లోనే ఎక్కువ కరప్షన్. అవి అక్కడ అతను కంట్రోల్ చేశాడు. మున్సిపాలిటీ ఇట్లాంటి వాటిట్లో కంట్రోల్ చేస్తే, కంట్రోల్ చేసిన ఉండొద్దని వీళ్ళని ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, కూటమి ప్రభుత్వం వాళ్ళు అలా చేయలేకపోతున్నారా? అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా అలాగే హీరో అనిపించుకోవచ్చు కదా బాబు గారు? జనాలు అనుకోవాలిగా. ఇప్పుడు జనాల ఎమ్మెల్యేల మీద యాక్షన్ అప్పుడు తీసుకుని ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? నేను అంటోంది అదే, ఆయన కోరుకున్నదే వీళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకంటారంటనా? ఆయన కోరుకుంది ఎట్టుండాలి.